హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ కిచెన్. ఈరోజు నేను గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గ్లాస్ రైస్ని బాగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కేజీ చికెన్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం పెరుగు ప్లస్ హోల్ గరం మసాలా వేసుకొని బాగా మ్యారినేషన్ చేసి ఒక ½ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లో ఆనియన్స్ వేసి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో కొంచెం వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా కొంచెం పోసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసి ఒక ½ అవర్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గోంగూర. ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే నేను గోంగూర ప్లస్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని పక్కకి తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులన్నర నీళ్లు పోసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, కొత్తిమీర, ఆయిల్, సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. వాటర్ మరిగేలోపు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా కుక్ చేసుకోవాలి. అందుకని నేను బాండీలో ఆయిల్ పోసుకొని మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక 50% ఉడికిన తర్వాత మనం ముందుగా గోంగూర మిక్చర్ చేసుకున్నాం కదా, ఆ గోంగూర కూడా వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 80% మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా బాగా మరిగిపోద్ది. ఆ టైంకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒక 50 to 60% ఉడకనివ్వాలి. జస్ట్ ఇలా చేత్తో పట్టుకొని రైస్ ఇరిగితే ఇరిగిపోద్ది ఈజీగా. ఉడికిన రైస్ని ఏ గిన్నెలో అయితే మనం దమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెకి మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని లోపల తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వేసుకొని ఒక లేయర్, తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా ఒక లేయర్ వేసుకోవాలి. ఆ చికెన్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ని కవర్ చేయడానికి మిగతా రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా వేసుకొని మొత్తం చికెన్ కనబడకుండా మొత్తం కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ప్లస్ కొంచెం మనం ఉడికించుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంచులు పోసుకోవాలి. తర్వాత కొంచెం గీ ఉంటుంది కదా, గీ కూడా చుట్టూరు పోసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ముందుగా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ మీద మనం దమ్ చేసుకున్న బిర్యానీ పెట్టుకొని దాని మీద కొంచెం వెయిట్ పెట్టుకుంటే ఆవిరిపోకుండా బాగా కుక్ అవుతుంది. ఒక 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే జ్యూసీ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. వేడివేడిగా తింటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. బాగుందా? మీకు నచ్చిందా? అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. చాలా బాగుంటుంది. Please like, share, subscribe my channel. Thank you.